గట్టిగా కొడితే ఎలా ఉంటుందో ఇంకో గొర్రెగాడికి తెలియాలి. హనీ జాన్సన్ లాగానే ఈడు కూడా ఒక ఆడదాంతో మాట్లాడాడు. ఏదేమైనా క్రైస్తవుల తరపున చాలా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి హనీ జాన్సన్ గారు. వెనకాల చూపించి చూస్తాను నేను ఆయింట్మెంట్ ఏమైనా రాదు. ఈయనరా చాలా గొప్ప. మనము దేవుళ్ళం కాదు, మనము దేవదూతలం అంతకంటే కూడా కాదు. మరి మొగ్గ చీకటానికేరా మేము మా అర్థం మారంగానే. పాపం వేరు, అతిక్రమం వేరు, బలహీనత వేరు. ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని రాసిన బైబిల్ వాక్యాన్ని తీసుకెళ్లి బొట్లో పడేరా. ఇంకిత జ్ఞానం కూడా లేదు క్రైస్తవ పాస్టర్లకి. ఒరే, ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే ఇట్లాంటి ఎదవాళ్ళు బయట వేస్తారు. మనం 4 గోడల మధ్యలో ఫ్యామిలీతో 100 మాట్లాడుకుంటాం. ఒరే ఎరుపా, ఆడు ఫ్యామిలీతో మాట్లాడలేదురా, ఇంకెవడో ఫ్యామిలీతో మాట్లాడాడు. ఇక సెలవు తీసుకుంటున్నాను అని మీరు వెళ్ళిపోకండి. మీకు రాదు ఆయింట్మెంట్ పోయటం. 100 మందితో పోరాటం చేసే శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తి నాది కాదు, ధర్మానిది, నిజానిది. దాంతోపాటు మీ అందరూ ఉన్నారనే నా ధీమది. హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక, సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. లలిత్ కుమార్ అనే నేను గట్టిగా కొడితే అదోలా ఉంటుందని పందులు గొర్రెలు చెప్పటం అప్పుడప్పుడు వింటమే తప్ప నాకు తెలియదు. ఇప్పుడు ఇంకోసారి గట్టిగా కొడితే ఎలా ఉంటుందో ఇంకో గొర్రెగాడికి తెలియాలి. ఎవడో అనుకుంటున్నాడా? ఉన్నాళ్ళండి, ఒక ఏకచిత్ర వీరుడో ద్విచిత్ర వీరుడో 1-2 సినిమాల్లో హీరోగా చేశాడట. ఆడే నటన రాని, అభినయం రాని అభినయ దర్శన్ గడు. ఈ ఊరకొక్క ఆడిలాంటి మరో ఊరకొక్క అయిన హనీ జాన్సన్ గాడికి మద్దతుగా, అదే మరుగుదొడ్డి గాడికి మద్దతుగా ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఈ కుక్క ఏం మురిగింది, మరి ఈ కుక్క ఎందుకలా మాట్లాడింది, అలాగే ఈ కుక్క హనీ జాన్సన్తో ఈక్వల్గా, ఇంకా చెప్పాలంటే హనీ జాన్సన్ లాగానే ఈడు కూడా ఒక ఆడదాంతో మాట్లాడాడు. ఆ ఆడియో కూడా ఇవాళ మీకు వినిపించబోతా ఉన్నా. కొడితే ఒక్కొక్కడికి గొయ్యమని దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, ఎల్లో అయ్యి, ఆఖరణ వైట్ కూడా అయిపోద్ది. ఇప్పుడు చూస్తాను దారా గజ్జి కుక్క. అందరూ కూడా జాగ్రత్తగా చివరిదాకా చూడండి. ఈ నటన రాని, అదే అభినయం రాని అభినయ దర్శన్ గాడి ఆత్రపు మాటలు, మూత్రపు చేష్టలు. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ దర్శన్. అయితే రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ హనీ జాన్సన్ గారి యొక్క ఆడియో లీక్ అయింది. ఆయన వైజాగ్లో ఉంటారు. క్రైస్తవుల తరపున చాలా పోరాటం చేశారు ఆయన. నీ బొక్కలో ఇంట్రడక్షన్ ఆడికి అక్కర్లేదురా బాబు, నీకంటే ఆడే పాపులర్. నువ్వు నిన్న మొన్న వచ్చిన పిల్ల బిత్రేగాడివి. నువ్వు వాడి గురించి ఆడు అది వీకినాడు, ఇది వీకినాడు నువ్వు చెప్పాలి. మరి అలా తెలియదు అక్కడ దరిద్రుడే. మతోన్మాదులకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది అసత్యం అని చెప్పే ప్రయత్నంలో ఆయన జైలుకి కూడా వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ విడిపించబడ్డారు. ఏదేమైనా క్రైస్తవుల తరపున చాలా పోరాటం చేసేటువంటి గొప్ప వ్యక్తి హనీ జాన్సన్ గారు. ఒరే, నువ్వేమో అండి గొప్ప వ్యక్తి అంటున్నావు, ఒకసారి ఆడి గురించి ఆడు ఏం చెప్పుకుంటున్నాడు? నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకే, నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు. ఈయనరా చాలా గొప్పడు అంటున్నావు. నీకంటే ఎక్కువ వాటికి ప్యాచీలు వేసాడేనా? నీకంటే ఎక్కువ గుడారాలకి ఆయింట్మెంట్ పూసాడేనా? ఎట్ట గొప్పడురా దరిద్రుడా. 4-5 రోజుల క్రితం ఒక ఆడియో లీక్ అయింది. ఆడియో లీక్ అయితే దాన్ని పట్టుకొని మతోన్మాదులు కొంతమంది పాస్టర్లు ఆడియోని పట్టుకొని వాళ్ళ ఛానల్లో పెట్టి దాని మీద వాళ్లకు నచ్చినట్టుగా ఆయన నిందిస్తూ, ఆయన్ని తిడుతూ, హేళన చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే నా స్పందన ఏంటంటే, ఒక కాల్ రికార్డింగ్ అంటేనే ఒక పర్సనల్ కాన్వర్జేషన్, అది ప్రైవేట్ కాన్వర్జేషన్. అది అంటే ఒక 2 వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ని మాట్లాడతారు. ప్రతి మనిషి కూడా, ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా బలహీనతలు ఉంటాయి. మనిషి అంటే బలహీనుడు. మనము దేవుళ్ళం కాదు, మనము దేవదూతలం అంతకంటే కూడా కాదు. మరి మొగ్గ చీకటానికేరా
మేము మారుతాం మారంగానే పరిశుద్ధులం అయిపోయాం అంటూ పాపిష్టి కథలన్నీ చెప్పుకొస్తారు. పైగా నువ్వేంటంటారా, ఇద్దరు పర్సనల్ వ్యవహారమా? ఒరే, ఇప్పుడు ఒక వ్యక్తి వాడి పెళ్ళం కలిసి ఆమె ఈడు మొగ్గకు ఆయింట్మెంట్ పూసినా ఈడు గువ్వకు ఆయింట్మెంట్ పూసినా పర్సనల్ రా. కానీ ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలని, ఊళ్ళో వాళ్ళ చెల్లెల్ని, ఊళ్ళో వాళ్ళ తల్లుల్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తానని చెప్పేసి అలా చూపిస్తే ఆయింట్మెంట్ రాస్తానంటాం చూసావు, అది పర్సనల్ కాదురా, పోరంబోక. అది వేధింపు కింద వస్తుంది. ఓ, ఈడు దీన్ని ఎందుకు సమర్థిస్తున్నాడో మీకు తెలియాలి కదా, శివరాకర్లో చూపిస్తా. క్రీస్తుని పోలి నడుచుకునే ప్రయత్నం చేసేవాడినే సేవకుడు, స్వార్థికుడు, క్రైస్తవుడు అని అంటాం. అయితే ఇలాంటి కోవలో సేవకులం కూడా ఉన్నాం. మేము కూడా బలహీనులమే. అందుకే ఈరోజు మేము సజీవులుగా బ్రతికున్నాం. మాలో కొన్ని బలహీనతలు ఉంటాయి. పాపాలు కాదు. పాపం వేరు, అతిక్రమం వేరు, బలహీనత వేరు. ఓహో, ఇప్పుడు పుచ్చిపోయిన పువ్వులకి గొవ్వలకి ఆయింట్మెంట్ రాయటం బలహీనతే కానీ పాపం కాదు. ఓ, మరి ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని రాసిన బైబిల్ వాక్యాన్ని తీసుకెళ్ళి బొట్లో పడేరా, బొట్లో పడే, అప్పుడు ఒప్పుకుంటా నీది పాపం కాదు అని చెప్పేసి. కబోది ఎదవా, బేస్ వాయిస్ చేసుకుని అది పాపం వేరు, నా పొక్క వేరు, నా లోల్లకాయ వేరు, ఏం మాట్లాడరా. చేసింది పాపిష్టి పని. ఈ పాపిష్టి పని గతంలో నువ్వు కూడా చేసావు కాబట్టి ఇప్పుడు ఆయన సమర్థిస్తానికి వచ్చావు, అంతే కదా. అంతకుమించి ఏమన్నా ఉందా? మనిషి బ్రతికున్నంత వరకు బలహీనతలు వెంటబడుతూనే ఉంటాయి. ఆ బలహీనతల్ని కూడా అధిగమించి, బలహీనతల్ని కూడా పూర్తిగా విడిచిపెట్టి, మరి ఎవడి మొగ్గ చీకటానికి అంటే నేను గతంలో విగ్రహారాధికుడిగా ఉండి భయంకరమైన పాపంలో చేశాను, నేను నాయన మరి తాగుబోతుని, తిరుగుబోతుని, వ్యభిచారిని, జోదరిని, తొట్టకాయని, లొట్టకాయని అని చెప్పేసి యాదవ సాక్ష్యాలు ఎందుకు చెప్తారా? దాంట్లోకి వచ్చిన గుడ్డమడిచేవాడు గుడ్డమడిచిపోయేటప్పుడు మరి రేకులో కబుర్లు చెప్పకూడదు, అర్థమైందా? దరిద్రుడు. హనీ జాన్సన్ గారు ఆ ఆడియో కాల్ బయటికి రాగానే ఒక స్త్రీతో, ఒక సహోదరితో ఆయన మాట్లాడినట్టు ఆడియో కాల్ నేను కూడా విన్నా. ఏ స్త్రీ? ఎవడి సహోదరి? సహోదరి నీకా ఆడిక? ఒకవేళ ఆమె నీ సహోదరి అయితే నా కొడక, నా సహోదరితో నువ్వు ఇట్ట మాట్లాడతావా, నువ్వే ఆడి గోవాలు కొట్టాలా. లేదు ఒకవేళ ఆడికి సహోదరి అయితే కనుక సహోదరితో మాటలేంటరా, గోవాలకు ఆయింట్మెంట్ రాస్తానని చాండాల్డా అని చెప్పి అప్పుడు కూడా నువ్వు అని చెప్పుతో కొట్టాలా. అది పోంగా ఇది పర్సనల్. ఎవడ్రా నీకు చెప్పింది? బయటికి వచ్చిన వెంటనే నేను విన్న తర్వాత నాకు బాధేసింది. ఎందుకు బాధేసిందో తెలుసా? అరే, ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ అది ఎప్పుడు జరిగింది? అది రీసెంట్గా మాట్లాడిందా, లేదంటే చాలా సంవత్సరాల క్రితం మాట్లాడిందా? అసలు అది ఏ సందర్భంలో మాట్లాడారు? ఎందుకు ఆ కాన్వర్జేషన్ ఏం జరిగింది? దాని వెనక ఏం జరిగింది? వెనకేం జరిగింది? పుచ్చిపోయింది దానికి ఆయింట్మెంట్ రాస్తాను, ఇదే జరిగింది. 4 గోడల మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ మనం బయటికి తీసుకొచ్చి దాన్ని ఇంకా సర్క్యులేట్ చేస్తే, క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు దాన్ని సర్క్యులేట్ చేస్తే దానివలన ఎంత నష్టం జరుగుతుంది అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు క్రైస్తవ పాస్టర్లకి. ఒరే, ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే ఇట్లాంటి ఎదవలను బయటేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఎదవలు వీళ్ళు ఎదవలు అని చూపించేస్తే క్రైస్తవ్యానికి ఇట్లాంటి చీడపురుగులు బెడద వదిలిపోద్ది. ఉన్న ఆ కొద్దిమంది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిల్లో ప్రశాంతంగా సేఫ్గా ఉంటారు. అట్ట కాకుండా ఈయన్ని బయటెత్తే క్రైస్తవం పరుగు పొద్దేమోనని చెప్పేసి ఆయన శుద్ధపూసాన్ని కవర్ చేస్తే, ఎట్టగో కవర్ చేయడానికి పోరంబొగ్గాళ్ళు ఉన్నారు కదా అని ఆడు ఇంకో 10 మంది ఆడవాళ్ళకి ఆయింట్మెంట్లు రాస్తానంటాడు. అది ఇంకా డేంజర్ రా సవట. అలాగే ఏంట్రా ఈడు ఫస్ట్ టైం టార్గెట్ చేస్తే ఈ నమ్మలక్కలు తిడుతున్నాడు, అనుభూతులు తిడుతున్నాడు అనుకుంటున్నారు కదా. ఉట్టిప్పుడు నేను తిట్టలేదండి. ఆ యదవేం మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మతోన్మాదులకి పని పాట లేని పిచ్చి కుక్కలు, పిచ్చి వేధవలు వాళ్ళు. మతోన్మాదులు పని పాట లేని పిచ్చి కుక్కలు, పిచ్చి యాదవులు. ఎవరు ఆడియో రిలీజ్ చేసిన వాళ్ళు అంటే నా బొట్టోళ్ళే. మరి నన్ను అలా అన్నప్పుడు నేను ఎలా కాకపోతే ఇంకెలాగంట? ఈట్గా జవాబ్ పత్తర్సే దెంగే. నువ్వు ఇటుక రాయితో కొట్టావు అనుకో, నేను గ్రానైట్ రాయితో కొడతా కొడక. వాళ్ళు సేవకుల్ని టార్గెట్ చేసి సార్వత్రిక సంఘంలో విశ్వాసుల నమ్మకాన్ని దెబ్బతీయటానికి మీ పాస్టర్లు, సేవకులు దొంగలు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇలాంటి ఆడియో లీకులు అవి ఇవి బయటకు తీస్తున్నారు. వారే పువ్వ, ఆడియో లీకులు బయటకు తీయలేదురా. ఆడు మాట్లాడిన ఆడియోనే అది. ఎవడో అంటే ఈడికిలాగా, ఆ మరుగుదొడ్డి గడికిలాగా అమ్మాయిల్ని అమ్మాయిలు అనే మాట అనకూడదులే, ఆడికిలాగా అదేదో జాతిని తీసుకొచ్చి
ఆడవాళ్ళలాగా మాట్లాడిచ్చి ఇంకొకళ్ళ మీద ఉసిగొల్పి ఆడియో రికార్డింగ్లు చేసి అవి బయట పెట్టలా. ఆడంతటా ఆడే స్వయంగా ఆడి చర్చికి వచ్చే విశ్వాసురాల్ని ఆడు కొవ్వకు ఆయింట్మెంట్ రాస్తానంటే ఆడియో బయటకు వస్తే ఇదిగో ఈడు ఎదవా చూడండి అని బయట పెట్టా. అంతే. ఆడి మీద స్టింగ్ ఆపరేషన్లు, బొంగు ఆపరేషన్లు, బొత్స ఆపరేషన్లు ఏమీ చేయలే. ఆడే వచ్చి ఇరుక్కున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మతోన్మాదుల కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హనీ జాన్సన్ గారి ఆడియో లీక్ని పెట్టుకొని ఏదైతే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ఆ మతోన్మాద కుక్కలకి నేను ఒకటే చెప్తున్నా. ఒకటి, ఆయన పర్సనల్ లైఫ్లో మాట్లాడినటువంటి విషయం అది ఎప్పుడు మాట్లాడారో కూడా మనకు తెలియదు. ఈ వెధవలు ఏం చేస్తారంటే మతోన్మాదులు కరెక్ట్గా దాని గురించి ఉన్నటువంటి అవగాహన లేకుండా ఇప్పుడు యూజువల్గా మామూలుగా హిందువుల్ని కెలకాలంటేనే ఒక 4-5 గుండ్లు ఉండాలి. అదే నాబొట్టోడిని కెలకాలంటే మినిమం ఒక 40-50 ఉండాలిరా మొండమోపి. నువ్వు వచ్చేసి నువ్వే పెద్ద పోరం బొగ్గాడివి, విగ్గు లేకపోతే బయటికి రాలేని సిగ్గులేని అదవ్వి, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావంటే నీకు ఇయ్యాలరా. పెడితే గూడారంలో పెడితే గొంతులోంచి వచ్చింది బయటికి చూడు. ఇప్పుడు వీళ్ళు కనుక్కోరు ఈ ఆడియో రీసెంట్దా, ఈ ఆడియో ఓల్డ్దా, ఈ ఆడియో ఎప్పటిది, ఎందుకు మాట్లాడి ఏమి తెలుసుకోరు, ఏమి తెలియదు కూడా. క్రైస్తవ సమాజం మొత్తం మనస్సాక్షితో ఆలోచించండి. హిందూ సమాజం ఎలాగైనా ఆలోచించండి. ఒక 5 ఏళ్ల క్రితమే ఇది మాట్లాడాడు అనుకుందాం. నిజంగానే ఇది 5 ఏళ్ల క్రితం ఆడియో కాదు అన్న విషయాన్ని సాటి పాస్టర్లు సర్టిఫై చేస్తున్నారు. కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మొట్టమొదటిగా ఈ ఆడియో కాల్ 5 సంవత్సరాల క్రితం అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆడియో కాల్ రికార్డింగ్ 5 సంవత్సరాలది కాదు. చూశారుగా. మరి అది యదవలో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి విజయ్ కుమార్ దగ్గర ఆధారం కూడా ఉందట. మరి తను కూడా ఒకవేళ నిజంగానే హనీ జాన్సన్ లాంటి వాడిని బయటెత్తే క్రైస్తవ్యం పరుగు పోద్దని కావాలని ఆలోచించి ఆగిపోతున్నాడా, లేకపోతే ఆడి బయట పెడితే నాయి కూడా ఏమన్నా బయటకు వస్తే ఏమన్నా భయపడి ఆగిపోతున్నాడో మనకు తెలియదు. దాని గురించి కూడా విశ్లేషణ చేద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇఫ్ ఎట్ ఆల్ విజయ్ కుమార్ ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే. కానీ ఈ అభినయం రాని దర్శన్ గాడి ఉన్నాడు చూసారా, వీడి సంగతి ఇవాళ తేల్చి పడేద్దాం. మాట్లాడరా పోరం పోక. సరే, ఇప్పుడు ఒకవేళ ఈ ఆడియో 5 ఏళ్ల క్రితందే అయితే 5 ఏళ్ల క్రితం చర్చికి వచ్చే సంబంధం లేని స్త్రీని, అంటే వీడి భార్య కాని స్త్రీని వీడు తెరిచి చూపిస్తే ఆయింట్మెంట్ పోతానంటాం కరెక్టేనా? మీరు ఆలోచించండి. పోనీ అది పర్సనల్ అంటున్నారు. సరే, ఒక అక్రమ సంబంధం పెట్టుకుని లేకపోతే మరో రకమైన సంబంధం పెట్టుకుని అసలు ఏ సంబంధం లేని వ్యక్తి అయితే ఇంకా అలా మాట్లాడటం ఇంకా దరిద్రం. ఒకవేళ ఏదైనా సంబంధం ఉండి అలా మాట్లాడాడంటే అది ఇద్దరికి సంబంధం ఉంది కాబట్టి అనుకోవచ్చు. నిజంగా వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేనప్పుడైతే ఆడు ఎవడు చూపించమంటానికి అసలు అవదే? అడెవడురా ఎరా దర్శనం మాట్లాడాలరా నువ్వు? దీని గురించి కూడా సమాధానం చెప్పాలి. మరి కుక్క మురిగినట్టు మురుగుతూ వాళ్ళు కుక్కలో యాదవులు అని చెప్పి యాదవ స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు పకీర్ ముండా కొడక. ఇలాంటి వాడు హనీ జాన్సన్ని నమ్మద్దు, హనీ జాన్సన్ చెడ్డోడు, హనీ జాన్సన్ నమ్మి మోసపోద్దని పనికిమాలిన థంబ్నెయిల్స్ పెట్టి టైటిల్స్ పెట్టి వాళ్ళు వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, రెవెన్యూ కోసం ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తారు. సరే కరెక్టేరా, నువ్వు అపరజ్ఞానివి కదా, మహాత్యాగివి కదా. ఓ పని చేయి, నువ్వు నీ భార్యని, మీ ఇంట్లో ఎవరైనా ఆడబిడ్డలు ఉంటే మీ చెల్లెల్ని, అట్టంటి వాళ్ళందరినీ కూడా అదే మరుగుదొడ్డి గడి చర్చికి 1 సంవత్సరం పాటు పంపించు. నువ్వు వాళ్ళ ముఖం చూడకుండా. అప్పుడు ఆడు వాళ్ళకేం పోస్తాడో నీకే తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నది నీ ఇంటి ఆడవాళ్ళు కాదు కాబట్టి నువ్వు ఉచిత సలహాలు ఎన్నైనా ఇస్తావు. అదే అక్కడ నీ ఇంటి ఆడవాళ్ళని పంపరా అంటే మాత్రం అఫ్కోర్స్ అది నాకు తెలియదులే. నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్వే పెద్ద ఎదవ్వే కదా. నీ ఎదవుతానని కూడా ఈ వీడియోలో మొత్తం బయటేస్తా. వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళ బతుకే అది. వాళ్ళ ఛానల్ పెట్టుకొని సేవకుల్ని మాట్లాడకపోతే వాళ్ళకి తిండి ఉండదు, సేవకుల మీద కౌంటర్ వీడియోలు చేయకపోతే వాళ్ళకి బతుకు ఉండదు, పోషణ ఉండదు, భార్య బిడ్డలు పోషించుకోలేరు. ఒక కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, ఆ పంది ప్రవీణ్ గారు కానీ, ఇంకా మిగిలిన ఇతరేతర ఎవరైతే హైందవులకు మేము పెద్దలమని చెప్పుకొని హైందవులకి క్రైస్తవులకు మధ్యలో చుచ్చు పెట్టే వెధవలు ఉన్నారో వీళ్ళకి సేవకులమైన మన గురించి మాట్లాడకపోతే బతుకు పోషణ సర్వే అవ్వలేరు. వాళ్ళని పక్కన పెడితే ఎందుకురా పక్కన పెట్టాలి? ఇప్పుడు మేము హిందూ సమాజం దగ్గర అడుగుతుంది మన ప్రాచీన ధర్మాన్ని కాపాడుకోవటానికి మేము చేస్తున్న ప్రయత్నానికి ఇష్టం ఉన్న వాళ్ళు సహకరించండి అని మాత్రమే అడిగాం. ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేదురా. పైగా మేము అలా బతుకుతున్నామని మా అమ్మ చెప్పిందా లంబడి కొడక? కానీ ఇక్కడ ఈ ముండా కొడుకు గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం ప్లీజ్. రారా గజ్జికొక్క దా. నిజంగా మంచి మనసున్నోడైతే ఏం చేస్తానంటే అన్నయ్య దర్శన్ పాస్టరే, క్రైస్తవుడే, ఫోన్ పే పెట్టాడా, డబ్బులు వస్తున్నాయా, రానిలే, బాగుపడతాడు, బాగుపడినిలే, మనోడే కదా, అది మంచిది. ఆహా,
ఇప్పుడు హిందువుల్ని మేము అడిగితే మాత్రం అది వ్యాపారం, కుటుంబ పోషణ. అదే నువ్వు అడిగితే మాత్రం మింగితే మింగాళ్లే, మనోడేలే, ముగ్గగాడేలే అని చెప్పి ఇయ్యాలరా. పాస్టర్లందరూ మట్టి పిసికి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారా? వాళ్ళు కొడుతున్నారా? కూలి పనులకు వెళ్తున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఫుడ్ ఎలా వస్తుంది? ఇంటి రెంట్, కరెంట్ బిల్ ఎలా గడుస్తుంది? పిల్లల ఫీజులు ఎలా గడుతుంది? ప్రజలు ఇస్తారు. సింపుల్. నాకు ఎమర్జెన్సీ నీడ్ కారు 3 లక్షలు. ఈ రోజు వరకు కరుణాకర్ గాని, లలిత్ కుమార్ గాని, ఇంకెవరైనా గాని, ఏమండి మా పిల్లలు ఫీజు కట్టుకోవాలి, మాకు ఏమన్నా ఇత్తరా? ఏమండి మేము ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంట్లోకి బియ్యం కొనుక్కోవాలి, మాకు ఏమన్నా ఇత్తరా అని అడిగామా? సిగ్గు లేకుండా నువ్వేం చెప్పావు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని పోర. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఫుడ్ ఎలా వస్తుంది? ఇంటి రెంట్, కరెంట్ బిల్ ఎలా గడుస్తుంది? పిల్లల ఫీజులు ఎలా గడుతుంది? ప్రజలే ఇస్తారు. సింపుల్. నాకు ఎమర్జెన్సీ నీడ్ కారు 3 లక్షలు డౌన్ పేమెంట్ కడితే కారు కూడా మాట్లాడుకొని పెట్టుకున్నాను. 3 లక్షలు డౌన్ పేమెంట్. ఒరే నా కారుకి యాక్సిడెంట్ అయిపోయి సంవత్సరం దాటిందిరా, దాన్ని ఇవాళకి రిపేర్ కూడా నేను చేయించుకోవాలా. అంతేగాని నాకు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కారు రిపేర్, నాకు 1 లక్ష ఇవ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ నేను కారు కొనుక్కోవాలి, నాకు 25 లక్షలు ఇవ్వండి అని నేను ఊళ్ళని అడగలేదురా. ఎందుకంటే నా హిందువుల్ని నా పోరాటానికి సహకరించమని అడుగుతా కానీ నా ఆర్భాటానికి సహకరించమని నేను ఎప్పుడు అడగను కూడా. 3 లక్షలు డౌన్ పేమెంట్ పడితే 7 సీటర్ అది కూడా వస్తుంది. 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లేక గత 3 నెలల నుంచి అలా వెయిట్ చేస్తున్నా. తీసుకుందాం. ఇప్పుడు ఎవడైనా 3 లక్షలు ఇస్తే ఈ రోజే కొనేస్తా కారణం. ఫోన్ పే పెట్టుకుంటే నేరమా? ఎరా ఇంత రాయల్గా అడుక్కుంటా దౌర్భాగ్యపడి అదవా నువ్వు నా గురించి కరుణాకర్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుండొద్దు. ఎవడన్నా అన్నం తినేవాడింటే నోరు పగలు తీసి నోట్లో ఉమ్ముతారా గాడిదే. ఉంటాం కదా, ఉచ్చబోస్తారా, పిల్లలతో ఉచ్చబోపిస్తారు. నేను నచ్చే ఇస్తాను. నేను ఒకటే అంటే మీరు పెట్టుకోండి సార్. ఫోన్ పే, గూగుల్ పే నంబర్స్ కి చాలా సపోర్ట్ చేయాలి. దాదాపుగా 2.5 lakhs వరకు సపోర్ట్ వచ్చింది. అది ఇంకో 50,000 వచ్చింటే కారు కొనేసేవాడు. 2.5 lakhs కూడా ఆగిందంట. ఇప్పుడు ఆ 50,000 ఎవడు పంపిస్తాడా అని వీడి జనాల్ని ఎరుపుల్ని చేస్తా కూర్చున్నాడు. ఎందుకంటే వీడు కొండెరుపు కదా. మరి ఈ మొండమోపు కూడా మా గురించి మాట్లాడుతున్నాడు. మేమంటే కుటుంబ పోషణ కోసం చేస్తున్నామంట. కబోది అదవా. కానుకలు పట్టాం జనరల్ గా వేశారు. దేని చర్చలో కానుక పట్టవా? పట్టడం తప్పు కాదు. పడితే వచ్చిన డబ్బుతో మేమేం చేస్తాం? ఏం చేస్తారు? ఆయింట్మెంట్లు కొని పూలకు రాస్తారు అంతే. ఇది చూశారుగా ఈ అదవ మా గురించి మాట్లాడేది. ఎరా పనికిమాలిన అదవా, దరిద్రుడా. ఇక సేవకులకి ఏం పోయే కాలం వచ్చింది? పాస్టర్ల బుద్ధి ఏమైంది? అరే మనలో మనం హనీ జాన్సన్ గారి ఫోన్ నంబర్ మీ దగ్గర లేదా? ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. మీకు ఆ మాటల్లో ఆయనలో తప్పు కనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడండి. లేదంటే నేరుగా వెళ్ళి కూర్చొని మాట్లాడండి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేకాని తెలిసి తెలియకుండా అదేదో ఎప్పుడు మాట్లాడింది కూడా తెలియకుండా, ఏ సందర్భంలో మాట్లాడి తెలియకుండా, అరే అది పర్సనల్ కాల్ సార్, అది పర్సనల్ కాన్వర్జేషన్. మనం 4 గోడల మధ్యలో ఫ్యామిలీతో 100 మాట్లాడుకుంటాం. ఎరుపా ఆడు ఫ్యామిలీతో మాట్లాడలేదురా, ఇంకెవడో ఫ్యామిలీతో మాట్లాడాడు. అర్థమైందా? నీ పెళ్ళంతో నువ్వేం మాట్లాడుకున్నా అది పర్సనల్ అయింది. కానీ ఆ పర్సనల్ కాల్ రికార్డు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఇది నేను నా పెళ్ళం మాట్లాడుకుంటే పర్సనల్ బయటకి ఎట్టొచ్చిందంటే అయితే నువ్వు పంపాలి, లేకపోతే నీ పెళ్ళం పంపాలి. అంతకుమించి ఎవరైనా పంపుతారా? మళ్ళీ పెళ్ళం అంటే అఫెండ్ అయిపోమాక మాది నాటు భాషలో భార్యని అట్టగా అంటారు. ఓకేనా? అఫ్కోర్స్ ఈడు అఫెండ్ అయినా పెద్ద ఊడబొడిచేది ఏమీ లేదు. ఎందుకంటే ఈడు చెప్పే ఎన్నే సొల్లు కబర్లే. ఒక్కసారి ఈడు ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. మీరు వీళ్ళకి ఆడపిల్ల త్యాగం తెలీదు, ఆడపిల్ల విలువ తెలీదు. ఆడపిల్లని జీవితంలోకి భార్య స్థానంలోకి రావాలి అంటే, నీ జీవితకాలం నీకు వెన్నంటి తోడుగా ఉండాలి అంటే, ఒక ఆడది, ఒక స్త్రీ ఎన్ని త్యాగం చేసుకుంటే భార్య స్థానంలోకి వస్తుంది తెలుసా? తల్లిదండ్రులను వదిలేయాలి, చిన్ననాటి జ్ఞాపకాలను వదిలేయాలి, తోబుట్టువుల్ని వదిలేయాలి, అమ్మా నాన్న ప్రేమల్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని పరాయవాడైన నీ దగ్గరికి వచ్చి తలదించుకుని కాపురం చేయడానికి వస్తే ఆ బిడ్డని, ఆ భార్యని ప్రేమగా చూసుకోవటం చేతగాక కన్నెళ్ళు పెట్టిస్తే నీలాంటి ఏమంటారు తెలుసా? అన్నా నా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయన్నా తొత్తులో తొత్తి. ఎరా ఈ సొల్లు కబుర్లన్నీ స్టేజ్ మీద బాగానే చెప్తున్నావు కానీ నీకు ఒక అమ్మాయి వీడియో చూపిస్తాను చూడరా. ఈ అమ్మాయి ఎవరో నువ్వే చెప్పాలి. ఇప్పుడు మరి హిందూ బంధువులరా, ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన చూస్తున్నారు కదా, ఈవిడ ఎవరో తెలుసా? కింద టెక్స్ట్ చదవండి. అభినయ్ దర్శన్ గారు మరియు సుష్మా దర్శన్ గారు కలిసి యేసయ్యను ఆరాధించిన వీడియో వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. సుష్మా దర్శన్ గారు ఎవరో తెలుసా? వీడి భార్య. ఎన్నో భార్య తెలుసా? ఫస్ట్ భార్య అంటే మొట్టమొదటి భార్య, ఒరిజినల్ భార్య. వీడు ఇందాక చెప్పాడు కదా అలాంటి భార్యని ఏడిపిస్తావా అని 4 రోజుల నుంచి మోషన్స్ అవ్వడం మాట్లాడాడు చూడండి ఆడవాళ్ళ గురించి. ఆడి భార్యని, ఈడి భార్య ఈడి గురించి ఏం మాట్లాడుతుందో ఓ తూరు మీరు నుండి. నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు ఇంకొక అమ్మాయిని, నేను కాకుండా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం మేలోనే తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఈ విషయంలో
మరి నా భర్త కవిత సుప్రియను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు కవిత సుప్రియది 3rd మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీకు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో, మీకు చూడొచ్చు బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకుని ఉంటాడు. మరి అభినయ్ దర్శన్ గారికి కవిత సుప్రియ 3rd మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, వాళ్ళు నా రిక్వెస్ట్ ని, మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకుని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి. యారు ఇందాకే కదరా నెల రోజుల నుంచి మోసం అవునుడు పడ్డంత ఆవేశపడ్డావు, అలాంటి ఆడదాన్ని అని చెప్పేసి అన్నావు. మరి ఇలాంటి ఆడదాన్ని వదిలేయచ్చా? ఓ మళ్ళీ అవునంటే అది నా పర్సనల్, నా 3వ పెళ్ళింటి 33వ పెళ్లి కూడా చేసుకుంటా, నా ఇష్టం, అది 4 గోడల మధ్య నేను ఎక్కడైనా ఎక్కుతా ఎక్కడైనా దిగుతా అని మాట్లాడతావు అంతేగా. ఇప్పుడు ఈ యదవ చేసిన యదవ పని కవరింగ్ చేసుకోవాలంటే రేపు భవిష్యత్తులో వీడికి సపోర్ట్ రావాలి కాబట్టి ఆ యదవకి వీడి సపోర్ట్గా వెళ్ళాడు. రేపు ఈ యదవకి సమస్య వచ్చినప్పుడు ఆ యదవ సపోర్ట్గా రావాలి. ఇది వ్యవహారం. యాతావాత తేలింది ఏంటంటే వీళ్ళలో మ్యాక్సిమం అందరూ యాదవలే. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే 99% యాదవలే. ఆ 99%లో నుంచి ఈడుంటాడు, మరుగుదొడ్డిగాడు ఉంటాడు, ఇంకో మట్టిగడ్డగాడు ఉంటాడు. వీళ్ళంతా చేసేదేంటి, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన గువ్వలకి ఆయింట్మెంట్లు రాస్తా కూర్చుంటారు. ఏమన్నా అడిగితే ఇది పర్సనల్ అంటారు కదా. ఈ గాడిది ఇంకేదో మాట్లాడాడు, ఈ గాడిది కొసమెరుపు అసలు చివరిలో ఉంది, అది మాత్రం అస్సలు మిస్ అవద్దండి. దీన్ని తీసుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టి సీక్రెట్గా రికార్డింగ్లు చేసి పిచ్చి కుక్కర్లాగా అసలు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే కొంతమంది సేవకుల్ని నేను అంటున్నాను, కొంతమందిని మాత్రమే. అరే మన సేవకుడు కదా, మన జత పనివాడు కదా, మనతోటి సేవకుడు కదా అన్న ఇంకిత జ్ఞానం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకిత జ్ఞానము లేకపోతే పెన్నెత జ్ఞానము కాదు, ఇంగిత జ్ఞానము. రెండోది ఏంటంటే మన సేవకుడు కదా మన సేవకుడు కదా అని ఎందుకు అంత చించుకుంటున్నాడంటే, అరే ప్రతివాడు మన అందరం చేస్తే పనిలే కదరా, ఒక్కడే చేసినట్టు ఎందుకు ఏడుస్తున్నారా అని ఏడుపు. కాదంటే కాళ్ళు చూడండి. ఒక సేవకుడు కష్టంలో ఉన్నాడంటే, ఇబ్బందిలో ఉన్నాడంటే తప్పులు అందరూ చేస్తారు, ఎవ్వరు పరిశుద్ధులు లేరు భూమి మీద. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమని కోల్పోయారు. ఇది వాక్యమే సెలవిస్తుంది. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేపబడతాడు, వాక్యమే చెబుతుంది. ఒరే ఆడు ఒక్కసారి కింద పడితేనే సూత్తానికి ఇంటానికి దరిద్రంగా ఉందిరా బాబా. ఆడు పాచిపోయిన గోళ్ళకి ఆయింట్మెంట్ రాస్తానంటేనే ఇంకా 6 సార్లు ఎవడు భరిస్తాడరా, దరిద్రుడా. మనిషి బలహీనుడు, వాక్యమే చెబుతుంది. అయితే ఇప్పుడు నీకెన్నిసార్లు అయిందిరా? ఒకసారి ఏమో ఫస్ట్ భార్యను వదిలేసి 2వ ఆమెను చేసుకున్నావు, 2వ ఆమెను వదిలేసి ఇప్పుడు కవిత సుప్రియతో ఉంటున్నావు, ఆమెను చేసుకున్నాను అంటున్నావు. ఇది కాకుండా ఒకసారి ఒక ఆమె ఇంటికి తాగేసి వెళ్ళి గొడవ పెట్టుకుని నానా రచ్చా చేసావు, అది ABNలో వార్త కూడా వచ్చింది. కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియో ప్లే చేయలేకపోతా ఉన్నాను. అంటే ఇప్పుడు నీ మొత్తం 4 అయిపోయినాయి. తాజాగా 5వది ఒకటి వచ్చింది, అదే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్న కాల్ రికార్డు. మరుగుదొడ్డిగాడు ఎట్ట మాట్లాడాడో నువ్వు అంతకంటే నీచంగానే మాట్లాడావు, అది కూడా వినిపిస్తాయి. ఇప్పుడు 5 అయిపోయినాయి అంటే ఇంకా నువ్వు 2 సార్లు పడవచ్చు, ఇంకో 2 సార్లు నేను లేపొచ్చు, అంతేగా. క్రైస్తవ సమాజం చూసుకోండి, వీళ్ళు పడతా ఉంటారంట బురదలో, మీరు పైకి లేపి కడిగేసి ఆళ్ళదే వాసన చూస్తా కూర్చోవాలంట. మీ కర్మ అది. మరి మీ బతుకట్ట బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, ఏడు చేస్తాం. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో కొన్ని శోధనలు వచ్చినప్పుడు నోటి నుంచి తప్పులు దొరుకుతాయి, కోపంలో కొన్ని మాటలు వస్తాయి. వస్తాయిరా, వస్తాయి. ఎందుకంటే ఈ ముండా కొడుకు ఒక సోదరితో మాట్లాడుతూ ఎలా మాట్లాడాడు మీరేనండి ఒకసారి. పైగా ఇందాక ఆడపిల్ల గురించి చాలా ఆవేశంగా మాట్లాడావు కదరా, ఇలాగేనా? లంచా ముందా తండ్రి నా కొడుకులు కనలేదమ్మ, మమ్మీ దీన్ని కనలేదు, ఎక్కడో తెచ్చి పెంచుకున్నారు. నా కొడుకులు పెట్రోల్ తగలేస్తా, ఆత్మహత్య చేసుకునే చేస్తాను. నేను అదని ఆత్మహత్య చేసుకునే చేస్తాను. లంచా ముందే ఎట్లా వస్తాను? నా భార్య గురించి సుప్రీం పెళ్లి చేసుకుని నేను ఇప్పుడు నీ బట్టలు పెళ్లి చేసుకుని ఫోటోస్ పెట్టి నా తల్లిదండ్రుల వాయిస్ రికార్డింగ్ పెడితే క్లియరెన్స్ వస్తుందా? క్లియరెన్స్ సహాయపడిస్తా. ఉరేసుకుని చచ్చిపోవాలి, నా కొడుకు ఉరేసుకుని చచ్చిపోవాలంటే. పొద్దురికంటే బతకలేని వాళ్ళని, పొద్దురికి స్టేషన్ కూడా రాకూడదు, అవమానంతో చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకుని. ఇప్పుడు అంతా అయిపోయింది నా కొడుకుల కథ, నా కొడుకు ఉండే కథ అయిపోయింది. మీరంతా వాళ్ళు ఏదో ఎమోషన్ లో ఉన్నారు, ఏదో చేశారు. ముందు ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది మధ్యాహ్నం పిల్లల సుప్రియ ఏడుస్తూ నటిస్తుంది. టాబ్లెట్లు వేసుకుంటున్నామమ్మా, బాగున్నామ్మా, సంతోషంగా ఉండమ్మా, లంచం కూడా నటిస్తుంది. పట్టి తీసుకుని కొంచెం కోసి పడేస్తా నా కొడుకు. నేను
ఏమనుకుంటారు అప్పుడే చూస్తారు ఈరోజు. అదే చెప్పారు అమ్మ మందులు తీసుకెళ్లేదు తన జాగ్రత్త చెప్పారు. నా కొడుకులు కుటుంబ ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురి కోసం పడతాను కొత్త నేను తప్పు నాన్న ఏమనుకుంటున్నాను. నా కొడుకు లలిత చెప్తాను బాబు, నేను ఒకటి వినండి. తీసుకోరు కదా మీరు సేవకులు, అతను ఒక సేవకులు, మీరు అంత ఎమోషనల్. సేవకుని కావాలి ఈరోజు ఈ క్షణం నేను బైబిల్ పక్కన పెట్టేశాను. అభినయ పాస్టర్ కాదు, వాళ్ళని చంపడానికి బతుకుతున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళని చంపడానికే బతుకుతున్నాను. వాళ్ళ శవాలు చూసే వాళ్ళని చచ్చిపోను. తర్వాత నేను చచ్చిపోయిన పర్వాలా, అది జైలు పోయిన పర్వాలా, ఉరి శిక్ష చంపేస్తాను. ఇద్దరు చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను ఈరోజు నేను. ఎరా లంచాముండలో లంచా కొడుకులు చంపేస్తావు, పీకలు కోసేస్తావు, శవాలు చూస్తావు. అబ్బో నీ భాష గుడ్డులో ఏం భాష రాది? ఎంత నీచమైన భాష మాట్లాడిన ఆడియోలు ఇడి కూడా చాలా ఉంటాయి. అందుకే ఇడు ముందర కాళ్ళకి బంధంలాగా మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళ గురించి ఇంత మర్యాదగా మాట్లాడిన ఈడే స్టేజ్ కిందాక అంత ముక్కాడు, 4 రోజుల నుంచి మోషన్ అవ్వనోడికి లాగా. చూశారుగా ఎంత నీచపు ముండా కొడుకులు ఉంటారో. ఈ నీచపు ముండా కొడుకు ఆ నీచపు ముండా కొడుక్కి మద్దతు. మళ్ళీ పైగా ఈడొక్కడే కాదంట, మిగతా పాస్టర్లు అందరూ కూడా ఇదే పోరంబోకు బూతులు ఉన్నాయంట. చూడండి. అంటే మీకు గిట్టకపోయి ఉండొచ్చు, వదిలేసేయండి, మాట్లాడద్దు. ఆయన అంత గిట్టగా పోతే ఆయన మీద కౌంటర్ వీడియోలు చేసి రచ్చ చేయొద్దండి. దేవుడు క్షమించడు చెప్తున్నా. అరే మన జత పనివాడు సార్, మన తోటి సేవకుడు, మనం పట్టుకున్న బైబిల్ పట్టుకున్నాడు ఆయన, మనం ప్రకటిస్తే క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఆయన, క్రైస్తవులకు అవసరమైనటువంటి సేవకుడు ఆయన. ఏం సేవరా? పుచ్చిపోయిన తర్వాత ఆయింట్మెంట్లు రాయటం కూడా సేవేనా? ఆయన మీద కోపం ఉంటే నేరుగా మాట్లాడండి, ఫోన్ చేసి మాట్లాడండి, లేదా నోరు మూసుకుని కూర్చోండి. ఎందుకు కౌంటర్ వీడియోలు చేసి మనం ఇంకా దాన్ని వైరల్ చేసి సర్క్యులేట్ చేసి అసలు ఏం జరిగిందో బ్యాక్ ఎండ్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి? పుచ్చిపోయింది. రాత్రి హనీ జాన్సన్ గారు పెట్టిన ఒక వీడియో నేను చూశాను. క్రైస్తవ సమాజమా ఇక సెలవు, గుడ్ బై అని. నిజంగా చాలా వేదన కలిగింది నాకు. మీకు ఆ వేదన కలగాలని ఆడియో పెట్టింది. నువ్వేం దిగులు పడకు. ఆడు ఛానల్ తీయడు, 4 రోజుల తర్వాత మళ్ళీ సిగ్గిడి చేసి మళ్ళీ వీధుల్లోకి వస్తాడు. ఆడు ఎప్పుడు వచ్చినా సరే అని మేము వదలం, ఓకేనా? ఆడు చేసే డ్రామాలన్నీ కూడా ఈ తప్పుల నుంచి సానుభూతి పేరుతోటి తప్పించుకొని మళ్ళీ ఇంకొన్ని పుచ్చిపోయినట్లు నెతుక్కుంటాం కోసమే, అంతే. అంతకుమించి యాబొచ్చు లేదు. నువ్వేం దిగులు పడకరా. నిన్ను ఆడిని మీ గొర్రెలు నమ్ముతూనే ఉంటారు, ఓకే? ఆయన మాటల్లో నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఒక వ్యక్తి మనసు ఎంత గాయమవుతే క్రైస్తవ సమాజమా ఇక నేను సెలవు తీసుకున్నాను, గుడ్ బై అని మాట్లాడతారు ఆయన. ఇదేనా మనం ఆయనకు చేసే సన్మానం? ఒక్క తప్పు జరిగితే 99 మనిషిని విడిచిపెట్టి ఆ ఒక్క తప్పును పట్టుకొని ఆ మనిషి చచ్చే దాకా వెంట పడతారు పాస్టర్లు కొంతమంది. ఒరే ఆడు సస్తాననే మాటే అనలేదురా, నువ్వెందుకు రెచ్చగొడుతున్నావండి పదే పదే? చిచి, బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నావు. ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని వాళ్ళ మీద పడి ఏడవటమే. మీరు మహాపరిశుద్ధులైనట్టుగా మీలో తప్పులు లేవా? అరే మీ వెనకాల సీసీ కెమెరాలు పెడితే 100 దొరుకుతాయి మీలో తప్పులు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, 100 దొరుకుతాయి. సీక్రెట్ ఇన్ఫార్మర్ని మీ పక్కన పెడితే. నోరు మూసుకోనండి, మీ పని మీరు చేసుకోండి. సరి చేయాలనుకుంటే నేరుగా వెళ్ళండి, ఫోన్ చేసి సరి చేయండి. చూసారా, ఇప్పుడు మాట్లాడుతున్న పాస్టర్లు అందరూ ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎవరితో పడుకుంటున్నారు, అన్ని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నాయంట. అన్నీ తెలిసిపోతాయంట. హనీ జాన్సన్ గారికి నేను ఒక మాట చెప్తున్నా, అన్న క్రైస్తవ సమాజానికి మీరు అవసరం. ఇక సెలవు తీసుకుంటున్నాను అని మీరు వెళ్ళిపోకండి. మీకు రాదు ఆయింట్మెంట్ పోయటం పుచ్చిపోయినట్టుకి? మీకు వచ్చుగా. అది సెలవు తీసుకుంటే మీరు చేసేదైనా అదేగా బొచ్చు. ఇలాంటి ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, అలాంటి మతోన్మాదులు, ఇలాంటి కొంతమంది పాస్టర్లు మీ మీద దాడి చేసినంత మాత్రాన మీరు నేరస్తులు కాదు. అవును, ఈడు జిల్లా జడ్జి, మరి ఈడే తీర్పియాలి. అలాంటి రాళ్ళన్నింటినీ పేర్చుకొని వాటి మీద నిలబడి ఎత్తుకెదగండి తప్ప మీరు అస్సలు బాధపడద్దు, బెంగ పెట్టుకోవద్దు, చింతపడద్దు. క్రిస్టియన్ కమ్యూనిటీ నీడ్స్ యూ. ఓ అంతేలే, ఎవడి కాడ ఆయింట్మెంట్ రాసుకోలేడు కాబట్టి అట్టాంటి చోట రాపించుకోవడానికి క్రిస్టియన్ కమ్యూనిటీ నీడ్స్ హిమ్. అర్థమైందిరా? యేసు ప్రభువుని కూడా అన్న ప్రపంచం ఇది. మిమ్మల్ని అంటే ఒక లెక్కన ఎవ్వడి మాటలు పట్టించుకోవద్దు, ఎవ్వడికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. దేవుడికి తెలుసు మీరేంటో, నేను అదే నమ్ముతా. దేవునికి మీరు లెక్క చెప్పుకుంటే చాలు. ఏమని? ఎన్ని పువ్వులకి పెయింట్ వేసాడు, ఎన్ని గువ్వలకి ఆయింట్మెంట్ రాసాడని లెక్క. ఊరే నెక్స్ట్ లెవెల్ రా నువ్వు, నెక్స్ట్ లెవెల్ అంతే.
అక్కడేం జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఏంటో దేవుడు క్షమించేవాడు. అందరూ తప్పులు చేస్తారు, నేను, మీరు, అందరూ ఆయా సందర్భాల్లో. అందరూ కాదురా, నువ్వు ఆడు ఆళ్ళలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చేస్తారు తప్పులు. అందరూ చేయర్రా ఎదవా. అందరినీ ఎందుకు జనరలైజ్ చేస్తావు? ఇప్పుడు ఇందాక నువ్వు అన్నవి చూసావా, పొరపాటు వేరు పాపం వేరు అని చెప్పేసి. పొరపాటు కాదు, ఇది పాపమే. ఇలాంటి పాపం అందరూ చేయరు, పొరపాట్లు అందరూ చేయొచ్చు. కానీ పాచిపోయిన గువ్వలకి పుచ్చిపోయిన పువ్వులకి పెయింట్లు వేయటం అనే పని మాత్రం కొద్ది మందే చేస్తారు. అది మీకే సాధ్యం. కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి, మనుషులం కాబట్టి. మరి మనుషులం కాబట్టి అన్నప్పుడు మనుషుల్లాగా ఉండాలిరా. మీరు ఏదో పైనుంచి ఊడిపడ్డోడికి లాగా మేము దైవజనులం, మేము ఏం చేసినా చెల్లిపోద్ది, మేము చేస్తే క్షమించరా అని చెప్పేసి లొట్టకాయ కబుర్లు ఎందుకు చెప్తున్నారు? సో హిందూ బంధువులరా, ఇది ఎంత ఎదవో మీకు చూపించా. ఈడి ఎదవ మాటలకి కౌంటర్ కూడా నేను ఇచ్చా. ఈడితో ఇలా మొదలెడదాం బ్యాటింగ్ T20. ఈడు గువ్వ మూసుకుని కూర్చున్నాడంటే ఆడికి మంచిది, క్రైస్తవ్యానికి మంచిది కాదు అని ఇప్పుడు కనుక ఈడు దీనికి కౌంటర్ చేశాడా, లెక్కలన్నీ తగ్గొట్టేద్దాం. ఓకే, మరుగుదొడ్డిగాడిది ఈడిది ప్యారలల్గా హ్యాండిల్ చేద్దాం. ఎందుకంటే 100 మందితో పోరాటం చేసే శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తి నాది కాదు, ధర్మానిది, నిజానిది. దాంతోపాటు మీ అందరూ ఉన్నారనే నా ధీమది. దేఖ్లేంగే, అందరినీ బయటేసేద్దాం. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అరే అభినయం రాని దర్శన్గా ఊర కుక్క, నోరు జారి పెద్ద తప్పు చేసావు, చూసుకుందాం.